నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్ రాపుల్ భాస్కర్ అడ్వకేట్ గారికి స్వాగతం. నమస్తే సార్. ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం అనుకుంటున్నాను సార్. ఆంధ్రజ్యోతి పేపర్లో రగడ అని మెయిన్గా ఇచ్చారు సార్. 534 ఎకరాలను 2004లోనే సర్కార్ స్వాధీనం చేసుకున్నట్టు యూనివర్సిటీ బదులుగా వసనపల్లిలో 397 ఎకరాలు చేసి ఇచ్చినట్టు చెప్తున్నారు సార్. సర్కారీ స్పెషాలిటీ రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, సనత్ నగర్లో కార్డియాలజీ, ఎల్బీ నగర్లో న్యూరాలజీ, అల్వాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ. నెక్స్ట్ ఈసారి మెయిన్ న్యూస్ రేపు బీసీల పోరు గర్జన, మహాధర్నాలు కార్యాచరణ ప్రకటన సార్. రేపు బీసీలు ఢిల్లీకి అఖిలపక్ష నేతలు వెళ్తున్నారు సార్. మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, సురేఖ కాంగ్రెస్ తరఫున హాజరుగా వస్తున్నారు సార్. ముఖ్యంగా ఇప్పుడు బీసీలకు వాళ్ళకు కులానికి తగ్గట్టుగా అంటే బీసీ కులగణన జరిగింది. మేమెంతో మాకంతా అనేటువంటి ఒక వాటా అనేటువంటి నినాదంతో బీసీలందరూ కూడా ఒక అజిటేషన్ చేస్తారు. హైదరాబాద్ హైకోర్టులో కూడా తెలంగాణ హైకోర్టులో కూడా ఒక రిట్ పడింది. దాని తర్వాత ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిస్క్ తీసుకొని సర్వే చేయటం అనేటువంటి జరిగింది. సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ధైర్యం చేసి పెద్ద ఎత్తున ధైర్యం చేసి ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే మొత్తం పూర్తి చేసింది. ఆ తర్వాత ఏంది తెలంగాణ అంటే కొన్ని ఇబ్బందులు కూడా దాదాపు అంత మంచి రిస్క్ తీసుకొని అంతకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా చేయలేదేమో అనుకుంటాం. గవర్నమెంట్ ఏంటంటే మొత్తం అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఏంటంటే రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు, పార్లమెంట్ ఆమోదం కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం లేకుండా పార్లమెంట్ తీర్మానం కాకుండా అమలు చేయకుండా ఇది కులగణన కానీ రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచేది కానీ తగ్గించేది కానీ 42 పెంచడం అనేటువంటిది కూడా అసెంబ్లీ చేతులు లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం రెఫర్ చేసింది ఎక్కడికి పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అయితే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తారు, మేమే ముందుండి మేమే చేసినాం, ఇదంతా కరెక్ట్ మాకు రావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. నీ కాడే ఉంది, నువ్వు ఉద్యోగనే తీర్మానం చేస్తే నీ చేతిలో లేదు కదా, దీన్ని తీర్మానం చేయాల్సింది మేము, ఇదంతా మా చేతులు ఉంది, మేము చేస్తాం అనేటువంటి పద్ధతులలో సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది. బీసీలని మన వైపు ఉంచుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం, మా వైపు ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. దీన్ని ఏదో రకంగా క్యాచ్ చేయాలనేటువంటి ఒక కోణంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మంత్రులందరూ కలిసి అక్కడ ఢిల్లీలో మీటింగ్ పెట్టాలి, ధర్నా చేయాలి. బీసీ సంఘాల నేతలందరినీ కూడా కలిపి అక్కడ చేస్తే ఈ క్రెడిట్ అంతా గోస్ టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఆలోచన వస్తారని వాళ్ళు ప్లాన్ చేశారు. అది ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం ఉద్దేశం అయినా ఒకటే, బీసీలకు న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలనేటువంటిది, ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు. అయితే ఎవరికి వస్తుంది అనేటువంటిది కాకుండా ఈ బీసీ గణన సంబంధించినటువంటి ఈ తీర్మానం ఏదైతే పంపిర్రో అసెంబ్లీలో తీర్మానం తీసి పంపారు, దాన్ని యాజ్ టీజ్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమలుపరిచి తీర్మానం పూర్తి చేస్తుందంటే బీసీలకు పెద్ద ఎత్తున ఒక మంచి అవకాశాలు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని కోరుకుందాం. ఇది సార్ ఇంకా కూడా దంతవాడలో ఇంకా ఉంటారు, ఈ మాయోయిస్టులు ఇంకా ఉన్నారంటారు సార్? ఉన్నారంటే అక్కడక్కడ ఉన్నారండి, కొంతమంది ఉన్నారు, కొంతమంది జనశ్రీవాన్ శ్రవంతులు కలిసిండ్రు, కొంతమంది నచ్చరాళ్ళు అట్లా ఎన్కౌంటర్లలో పోతారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్, ఈ సమాజానికి ఇప్పుడు మాయోయిస్టులు అవసరం ఉందంటారా? అంటే వాస్తవంగా ఎక్కడైతే సమస్యలు ఉంటారో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది పడతారో అక్కడ మావోయిస్టులు తయారవుతారు. కామన్ అది కాదు. అంటే ఒకప్పుడు అయితే అణచివేతలు అవి ఇవి ఉండే అంటారు, మరి ఇప్పుడు అణచివేతలు ఉన్నాయి, గతంలో అణచివేతలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ అణచివేతలు ఉన్నాయి. అప్పుడేమో డైరెక్ట్ అటాక్స్, డైరెక్ట్ అణచివేతలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మాడిఫై అయినాయి, సింప్లిఫై అయినాయి.
పంచవతులు కూడా మాడిఫై అయినాయి తెలుగుగా. ఇప్పుడు మనం కొంతమంది చూసిన గతంలో ఇప్పుడు అపోనెంట్ పార్టీ వలన ఆరెంజ్ చేయాలి, పీడీ యాక్ట్ పెట్టింది, కేసులు పెట్టింది, పీడీ యాక్ట్ పెట్టింది, డిమాండ్ చేశారు, సంవత్సరాల కొద్ది లోపలించారు. ఇట్లా సిస్టమ్ మారింది. ఇప్పుడు వాస్తవంగా అన్నట్టుగా వాళ్ళ అవసరం లేకుండే. ఇంకోటి సార్, యువ వికాసం దరఖాస్తులు మామూలుగా April 4th వరకు ఉండే, అది 14th వరకు పెంచడం జరిగింది. సంతోషం. ఎందుకంటే కొంతమంది అప్లై చేయని వాళ్ళు ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ చేయాలి తీసుకురావాలంటే 15 రోజులు పడుతుంది దగ్గర. ఇప్పుడు అన్నీ ఒకటేసారి వాళ్ళ మీద కూడా ఎంఆర్ఓ ఆఫీస్ మీద కూడా బడ్డెన్ పడుతుంది. సరే సంతోషం, ఇంకా పెంచారు. కొంతమంది అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చేసుకున్నారు. రాజీవ్ వికాసం పేరుతో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. నేనేమంటా అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోమంటారు. ఒక కామన్ యువకులు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం లేదు. ఎంఆర్ఓలు ఏం చేస్తారంటే, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే, మంచి నెట్వర్క్ ఉంది, యంత్రాంగం ఉంది, మండల డెవలప్మెంట్ ఆఫీసర్కు అధికారాలు ఇచ్చేసి మొత్తం రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి అన్ని దరఖాస్తులు తీసుకొని క్రోడీకరించి ఎండిఓలు కలెక్టర్లు పంపితే కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతారు. దానికోసం తీసుకుపోయి ఆన్లైన్లో పెట్టమంటే అమాయకమైనటువంటి యువకుల దగ్గర ఆన్లైన్ ఛార్జీల పేరుతోటి యువకుల దగ్గర, నిరుద్యోగుల దగ్గర ఒక మంచి ఉద్యోగాలు లేవు, పని లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతారు. వాళ్ళు పోతే దళారీలు వీసాల పేరుతోటి, ఈ సేవల పేరుతోటి వేల రూపాయలు వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర. అందుకనే గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రాజీవ్ వికాసం పేరుతోటి పెద్ద ఎత్తున వీళ్ళు ఎండిఓలకే అధికారాలు ఇచ్చి, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎండిఓలకి అధికారాలు ఇచ్చి ఎండిఓల దరఖాస్తులు స్వీకరించి పంచాయతీ పోతుంది. అంటే ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటే పాత బోర్డర్లు మళ్ళా పాత కాలం తెచ్చిర్రు, మళ్ళీ దరఖాస్తులు పెన్నుతో రాసి ఇచ్చుడు, ఈ ఆన్లైన్లో మేము ఆన్లైన్ అప్డేట్ విధానం తెచ్చామని కొన్ని రాజకీయ పార్టీలు అనుకోవడం, అవన్నీ ఆన్లైన్ ప్రజలకు లాభం జరిగేటటువంటి, ప్రజలకు లాభం జరగాలి. యాక్సెస్ అంటారు దాన్ని, అనుకూలత. ఒక నిరుద్యోగి 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, అయినప్పటికీ ఆయనకు ఒక దరఖాస్తు ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం. ఇంతెందుకండి, MBA MPhil చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఒక మీ సేవా సెంటర్ లేకుండా ఒక దరఖాస్తు పెట్టాలంటే అప్లోడ్ చేయలేని పరిస్థితి. డిగ్రీ క్యాండిడేట్స్ కూడా ఒక దరఖాస్తుని ఆన్లైన్ అప్లోడ్ చేయాలి అంటే దే డోంట్ హ్యావ్ సచ్ స్కిల్స్. అందుకనే యాక్సెస్ తీసుకుపోతే ఏంటంటే ప్రజలకు అందుబాటులోకి వస్తారు. ఆన్లైన్ చేసేవాళ్ళు ఆన్లైన్ చేస్తారు, ఆఫ్లైన్ చేసేవాళ్ళు కూడా అవకాశం. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవకాశాలు ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆన్లైన్ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, అడ్వకేట్లో మేము హైకోర్టులలో అన్ని కోర్టులు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో 30-35 కోర్టుల ఫంక్షన్ ఉన్నాయి, అన్నిట్లలో లైవ్ ఉంది. జడ్జెస్ బెంచ్ల మీద కూర్చుంటారు, అడ్వకేట్ ఇంట్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని ఆన్లైన్లో అపియర్ కావచ్చు, ఆన్లైన్ అపియర్ కావచ్చు, ఫిజికల్గా అపియర్ కావచ్చు. రెండు రకాలుగా ఇస్తే ఎవరు వాడుకునేది వాళ్ళు వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ సార్ ఇంకో ఘోరం ఏంటంటే, దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేపు నాగర్ కర్నూలులో జరిగే దారుణం అంటే ఎందుకో ఇట్లా ఏం పుట్టిందో వీళ్ళందరికీ మరి దారుణంగా ఒక మహిళల మీద గ్యాంగ్ రేపులు చేయటం, ఇంట్లో చేయటం అనేటువంటి బాధాకరమైనటువంటి అంశం. అసలు నన్ను అడిగితే దేశవ్యాప్తంగా మొత్తం ఎంటైర్ వరల్డ్లో భారతీయులైనటువంటి చిన్నపిల్లల మీద అత్యాచారాలు, భారతీయులైనటువంటి మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్య చేసిన తర్వాత చంపేటటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడ కావట్లేదు. ఓకే, అయితే ఎక్కడైతే సెక్స్ ఫ్రీ కంట్రీస్ ఉన్నాయో, బ్యాంకాక్ కానీ, సింగపూర్ కానీ, లేదు ఇతర కంట్రీస్లలో సెక్స్ ఫ్రీ ఉన్నటువంటి కంట్రీస్లలో, ప్రాస్టిట్యూషన్ పర్మిషన్స్ ఉన్నటువంటి కంట్రీస్లలో ఎక్కడ కూడా మహిళల మీద, చిన్న పిల్లల మీద, బాలికల మీద అత్యాచారాలు జరుగుతలేవు, దాడులు జరుగుతలేవు, మానవంగా జరుగుతలేవు. అది కూడా యాక్సెస్ ఒక రకంగా. అందుకనే నేను అసలు సుప్రీంకోర్టుకి ఒకటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమని, ఇండియాలో ప్రాస్టిట్యూషన్ కూడా రెగ్యులరైజ్ చేయండి, దాంతో మొత్తం అమాయకమైనటువంటి ఆడపిల్లల మీద, మహిళల మీద
దాడులు జరిగేటటువంటి కోణం, అత్యాచారాలు జరిగేటటువంటి కోణం జరుగుతుంది. మనం ఆపడానికి ప్రయత్నం ఉంది. అంటే ప్రపంచ దేశాలలో మన భారత సంస్కృతి కొంచెం కట్టుబాట్లు మనకి ఎక్కువ ఉంటాయి కదా సార్. కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లు అనేది రేపులు చేసేటోళ్ళు, అత్యాచారాలు చేసేటోళ్ళకు కట్టుబాట్లు లేవు, వాళ్ళకు లేవు. బాధితులకు ఉన్నాయి. రేపులు చేసేటటువంటి విధవులకు కట్టుబాట్లు లేవు. వాళ్ళకి భారత సంతతి విషయాలు తెలియదు, భారత సంస్కృతి తెలియదు. వాళ్ళకేమన్నా ఒకే ఒక్క సంస్కృతి, రేపు సంస్కృతి. అట్లాంటి వాళ్ళు ఏమిటి గల కారణాలు ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద పడటం, మహిళల మీద, గర్ల్స్ మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు ఒక్క భారత మహిళలకు మంచి స్థానం ఉంది. ప్రపంచ దేశాలలో మంచి మహిళగా కొనసాగుతారు. కానీ ఒక ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ ఆపుతున్నా ఆల్ ఓవర్ ఇండియాలో, ఒక తెలంగాణలో, ఒక హైదరాబాద్లో, ఒక కేపీఎస్బి మార్కెట్ మెట్రో దగ్గర, అక్కడిక్కడ హైదరాబాద్లో ప్రతిరోజు కొన్ని 50 కేసులు ఒక ప్రాస్టిట్యూషన్ కేసులు నమోదవుతాయి. ప్రాస్టిట్యూషన్ పేరుతోటి అమాయకమైనటువంటి మహిళలు ట్రాన్స్పోర్ట్ చేయబడతారు, కిడ్నాప్ అవుతారు, గర్ల్స్ కిడ్నాప్ అవుతారు. వాళ్ళందరినీ ఎక్కడ పెట్టి బలవంతంగా ప్రాస్టిట్యూషన్ చేస్తారు. జలాలు ఎక్కువ పెరుగుతారు, హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతా. ఇవన్నీ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా అన్నీ కూడా కంట్రోల్ అయ్యేటటువంటి వాతావరణం ఉంది. అందుకనే రెగ్యులరైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ మోర్ రిక్వైర్డ్. కాసేపటికి మన మహిళలకు లేదా మహిళా సంఘాలకు ఇబ్బంది అనిపించచ్చు. కానీ ప్రాస్టిట్యూషన్ ఇస్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. ఒక నిమిషం సార్, హ్యాండ్ ఏదో టచ్ అయినట్టుంది. ముఖ్యంగా గవర్నమెంట్ తోటి ఒక ఆస్తి పన్ను మీద ఒక 5% రాయితీ ఇచ్చింది. దీంట్లో ఏంటంటే ఎర్లీ బర్డ్స్ అంటే తొందరగా ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళందరూ కూడా ఒక 5% వచ్చింది. అది ఏప్రిల్ 30 దాకా కూడా ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్, హైదరాబాద్ ట్విన్ సిటీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా ఈ ఏప్రిల్ 30 వరకు ఈ ఆస్తుల్ని ప్రాపర్టీ ట్యాక్స్లు కడితే ఆ 5% రిజర్వేషన్ కూడా 5% డిస్కౌంట్ అనేటువంటిది ఒకటి ఇస్తాం. అది ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఆస్తి పన్నుపై రాయితీ. నెక్స్ట్ అవుటర్ టోల్ గేట్ పెంపు సార్. టోల్ పెంపుతున్నారు. 4 నుంచి 5% పెంచుతూ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది సార్. హైదరాబాద్ బెజవాడ హైవేలపై తగ్గింపు 10 రూపాయల నుంచి 60 రూపాయలు తగ్గిందంట. నెక్స్ట్ ఈ టోల్ గేట్ల మీద విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారంట. వాళ్ళ ఒక ప్రైవేట్ వ్యక్తులకు వీటిని టోల్ గేట్లు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు వేస్తారు, వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి దారి దోపిడీ. వాళ్ళు వేసిన రోడ్ల డబ్బులు, రోడ్లు వేయడానికి పెట్టిన ఖర్చు, ఆ ఫండ్స్ ఎప్పుడూ అయిపోయినాయి. అయినా వసూలు చేస్తున్నారు. మనం తగ్గిస్తే మంచిదే. వారాల మీద కూడా తగ్గించాలని కూడా మనం కోరుకుందాం. వాళ్ళ మెయిన్ ఇంకోటి వివాహ బంధంపై కత్తి. వివాహాల సంబంధాలు క్షణికావేశంలో జీవిత భాగస్వాముల హత్యలు సార్. నిజంగా సంస్కృతి పెరుగుతూ ఉంది. మనిషి శరవేగంగా బాగా డెవలప్ అవుతూ ఉంటాం. టెక్నాలజీ పెరిగింది, డబ్బులు పెరిగినాయి. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా ఒక 2000 ఇయర్ నుంచి విపరీతంగా మహిళల యొక్క వాళ్ళ యొక్క స్టేజ్ పెరిగింది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, ఎడ్యుకేషన్ కెపాసిటీ పెరిగింది, వాళ్ళ లెవెల్స్ పెరిగిపోయినాయి. మనిషి ఎంతైతే పెరుగుతూ ఉంటారో, ఎంతైతే అప్డేట్ అవుతుంటాడు, టెక్నాలజీ పెరుగుతుందో, ఎంతైతే ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతున్నాక ఇట్లాంటి సంబంధాలు పెరుగుతున్నాయి అనేది కూడా ఒక అంచనా. కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేలు తెలిసింది. ముఖ్యంగా ఏంటంటే మహిళలు పురుషులతో పాటు సంపాదిస్తాం. ఇదివరకే మహిళ అంటే కుటుంబం, పిల్లల్ని, భర్త, ఈ ప్రపంచం ఉండేది. మహిళలు ఎప్పుడైతే బయటకు వచ్చారో, దాటి బయటకు వస్తారో, సంస్కారం పెరిగినాక, ఎడ్యుకేషన్ పెరిగినాక, డబ్బులు పెరిగినాక ఇంక వేరే రకాలైనటువంటి అవకాశాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. పురుషులు కూడా అదే రకంగా పెరుగుతూ ఉన్నారు. దాంతో ఏంటంటే
తడబడుతున్నటువంటి 6 అడుగులు 7 అడుగులు అనే బంధం అని ఒక ప్రోగ్రాం పెట్టాను. తడబడుతున్నటువంటి 7 అడుగుల బంధం అని ఒక ప్రోగ్రాం తీసాను. దీని క్షణికావసరంలో పక్క వాళ్ళకి అట్రాక్ట్ కావటం. మీ దగ్గర కూడా కేసులు చాలా వస్తుండొచ్చు. విపరీతంగా ఒక్క ఇండియాలో రోజు ఒక 20 నిమిషాలకు ఒక డైవర్ చొప్పి ఫైల్ అవుతాను. ఒక తెలంగాణలోనే పోయిన సంవత్సరం 68,000 కేసులు వేల హైకోర్టులలో డైవర్స్ కేసులు నమ్మదని. ఎక్కడికి పోతుంది సార్ మన సమాజం వెళ్ళిపోతే? ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు చేయించడం, వరంగల్లో డాక్టర్ కనిపించింది, ఇట్లా మహబూబ్ నగర్లో, హైదరాబాద్లో ఎక్కడేంటి ఎక్కడ పడితే అక్కడ జరుగుతారు. పిలిప్స్కు మన తెలంగాణ బియ్యం పంపిస్తారు కదా సార్. కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతి ప్రారంభం, జెండా ఊపి ప్రారంభించిన ఉత్తమ్ కుమార్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. దుబాయ్ పోతున్నాయి, అమెరికా పోతున్నాయి, ఇతర కంట్రీలు పోతున్నాయి, సింగపూర్ పోతున్నాయి. మరి మన ఇండియాలో ఉండేటటువంటి రైస్ ఎక్కడ కూడా దొరుకుతలేదు. ఒక తెలంగాణ ఆల్ ఓవర్ ఏషియా ఖండంలోనే హైయెస్ట్ మంచి క్వాలిటీ కలిగినటువంటి బియ్యం సప్లై చేసేటటువంటి కెపాసిటీ దీనికి ఉంది. మరి ఇది పరిస్థితి. ఇంకోటి సార్, ఈరోజు కొడాలి నాని ఆరోగ్యం కొంచెం తీవ్ర 3 రక్త కణాలు బ్లాక్ సర్జరీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయండి సార్. హైదరాబాద్ నుంచి ముంబైకి పంపించారు. నెక్స్ట్ ఈరోజు న్యూస్ చూస్తే ఘనంగా రంజాన్, మంచి పవిత్రమైనటువంటి పండుగ రంజాన్ నిన్న మొత్తం దేశవ్యాప్తంగా మనలో మైనారిటీస్ అందరూ కూడా చేసుకోవడం జరిగింది. దాని ముందే ఆదివారం నాడేమో ఉగాది పండుగ చేసుకోవడం. ఏదన్నా అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకున్నాను. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.